ఏపీ వ్యాప్తంగా తొలగించిన పెన్షన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్సీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు దుర్గారెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఏపీ వ్యాప్తంగా లక్షల మంది పెన్షన్లను తొలగించి కూటమి ప్రభుత్వం దివ్యాంగుల ఉసురు పోసుకుంటోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు దుర్గారెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వంలో 15,000 తీసుకుంటున్న వారికి పర్సంటేజ్ తగ్గించి 6,000 రూపాయల పెన్షన్కు కుదించారని, 6,000 రూపాయలు తీసుకుంటున్న వారికి పింఛన్ను 4,000కు తగ్గించి దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. సంపద సృష్టిస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇలా వికలాంగుల పింఛన్లు తొలగించి సంపద సృష్టిస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం సంపద సృష్టిస్తా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన భూముల్ని మాత్రం ప్రైవేట్ కంపెనీలకి రూపాయలకి 99 పైసలకి లీజులకి ఇస్తూ అప్పలంగా అమ్మేస్తూ వికలాంగుల యొక్క డబ్బులను వాళ్ళకి ఇచ్చే పెన్షన్లను ఆపేసి దాన్నే సంపద సృష్టిగా మారుస్తున్నారు అని మాకు అర్థం కావట్లేదు. వికలాంగులు చాలామంది కూడా పేదవాళ్ళు ఆ పెన్షన్ డబ్బుల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వాళ్ళకి నెలకి సరిపడినటువంటి మెడిసిన్ కానివ్వండి, లేకపోతే ఇంకోటి ఇంటికి కానీ వాడుకున్నటువంటి 15,000 రూపాయలు కూడా కట్ చేసి వీళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ఉసురుని కూడా ఈ కూటమి ప్రభుత్వం పోసుకుంటుంది. నాకు ఇదివరకు యాక్సిడెంట్ అవడం వల్ల ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోవడం వల్ల వెన్నుపూసరికి మంచానికే పరిమితమేనండి. 2 కాళ్ళు ప్యారలైజ్డ్, 2 కాళ్ళు పనిచేయవు. కనీసం యూరిన్ మోషన్ కూడా ఏమీ తెలియదు. గత జనవరి నెలలో వెరిఫికేషన్కి డాక్టర్ గారి ఇంటికి వచ్చి చెక్ చేశారండి. కనీసం ఇంటికి వచ్చి లోనకి వచ్చి గుమ్మం లోనకి వచ్చి కూడా ఏమి టచ్ చేసి కూడా ఏమి చూడకుండానే వైకల్య శాతం తగ్గించి 15,000 కాస్త పెన్షన్ని 6,000కి కుదించారండి. 85%కి 6,000 పెన్షన్ వస్తుందని నోటీస్ వచ్చిందండి.